అమెరికాలో తెలుగు విద్యార్థుల పరిస్థితి ఏంటి? రేపేంటో తెలియని భయాందోళనలో ఉన్నారా? రీసెంట్‌గా ఓ విద్యార్థి ఆత్మహత్య అక్కడి తెలుగు స్టూడెంట్ల పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తోంది. సాధారణంగా మన దగ్గర నుండి వెళ్ళే విద్యార్థుల పరిస్థితి ఒకేలా ఉంటుంది. చాలామంది ఇక్కడ లక్షల రూపాయలు అప్పు చేసి వెళ్ళుంటారు. బ్యాంక్ లోన్లు తీసుకొని వెళ్ళి ఉంటారు. ఏదో ఒక పార్ట్ టైం జాబ్ చేసుకొని తమని తాము పోషించుకోగలమని నమ్ముతారు. వీలైతే ఎంతో కొంత పంపించగలమని కూడా అనుకునే వాళ్ళుంటారు. కానీ ఇప్పుడు అందరి పరిస్థితి రివర్స్ అయింది. ఒక్కసారిగా ఆకాంక్షలు చుట్టుముట్టాయి. క్యాంపస్ బయట ఏ పని చేయలేని పరిస్థితి వచ్చింది. అక్కడి చట్టాల ప్రకారం ఇది సరైనదే. కానీ ఇంతకాలం చూసి చూడకుండా ఉన్న ప్రభుత్వం ఒక్కసారిగా నిబంధనలు టైట్ చేయడం కష్టాల్లో పడేసింది. ఇప్పుడు ఉన్నత చదువుల కోసం అమెరికాకు వెళ్లిన ఓ తెలుగు విద్యార్థి అక్కడ సూసైడ్ చేసుకోవడం కలకలం రేపుతోంది. సాయి కుమార్ రెడ్డి అనే విద్యార్థి న్యూయార్క్లో బలవన్మరణానికి పాల్పడ్డాడు. డీపోర్టేషన్ భయంతో అతడు ఈ అఘాయిత్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. సాయి కుమార్ న్యూయార్క్లో పార్ట్ టైం జాబ్ చేస్తూ స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. ఈ మధ్య ఫెడరల్ అధికారులు తనిఖీల్లో సాయి కుమార్ పాస్పోర్ట్ను సీజ్ చేశారు. దీంతో భయాందోళనకు గురి అయిన ఆ యువకుడు తాను పనిచేస్తున్న చోటే ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పటికే అమెరికా నుంచి భారతీయ అక్రమ వలసదారులతో ఒక ఫ్లైట్ వచ్చింది. మరొక 20,000 మందిని డీపోర్ట్ చేయడానికి రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదంతా చూసిన సాయి కుమార్ తన పాస్పోర్ట్ సీజ్ చేయడంతో బలవంతంగా భారత్కు పంపేస్తారనే భయంతో సూసైడ్ చేసుకున్నట్లు అతడి స్నేహితులు చెబుతున్నారు. ఈ పరిస్థితులన్నీ చూస్తే అక్కడ భారత విద్యార్థులకు కష్టకాలం మొదలైందనే చెప్పాలి. రాబోయే కొన్నేళ్ల పాటు అత్యంత జాగ్రత్తగా ఉంటే తప్ప చదువు పూర్తయి ఉద్యోగంలో అడుగుపెట్టే అవకాశం కనిపించట్లేదు. ఈలోపు ఏమాత్రం తేడా కొట్టినా వెనక్కి రావడం ఖాయంగా కనిపిస్తోంది.